సోనియమ్మ రాజ్యం అంటే ఏంటి, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి, ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా, రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకపోవడమే సోనియమ్మ రాజ్యమా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మీరు రైతు డిక్లరేషన్ పేరుతో ఆ రోజు రైతుల యొక్క కష్టాలు తీరుస్తామని అనేక రకాల ఆశలు రైతు సమాజంలో రేకెత్తించారు. మీరు గ్యారంటీల పేరుతో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో 100 రోజుల్లోనే ఆ యొక్క గ్యారంటీలు అమలు చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో చెప్పడం జరిగింది. మరి మీ 100 రోజుల గ్యారంటీ అంటే ఎప్పుడు అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి 100 రోజులు అంటే ఎన్ని రోజులో చెప్పాలి? కాంగ్రెస్ పార్టీకి మరి గ్యారంటీ అంటే మోసం చేసే గ్యారంటీ అని అడుగుతా ఉన్నాను, అమలు చేయనటువంటి గ్యారంటీ అడుగుతా ఉన్నాను, ప్రజలు మభ్యపెట్టేటువంటి గ్యారంటీ అడుగుతా ఉన్నాను, రైతులకు వెన్నుపోటు పొడిచే గ్యారంటీ అడుగుతా ఉన్నాను, రైతులను దగా చేసే గ్యారంటీ ఆ కాంగ్రెస్ గ్యారంటీ అని అడుగుతా ఉన్నాను. ఏ రకంగా మీరు గ్యారంటీలు అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏం హామీలు ఇచ్చారు? మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు ప్రభుత్వమే బ్యాంకులకు ఆ డబ్బులు చెల్లిస్తుంది. రైతులు ఎవ్వరు కూడా బాధపడొద్దు, వస్తుంది సోనియమ్మ రాజ్యము, మీ 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లోనే మేం చేస్తామని చెప్పడం జరిగింది. మరి నేను ఈరోజు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, ఎక్కడున్నావు? ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉంది, కాంగ్రెస్ గ్యారంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉన్నారు, తెలంగాణ యువత ప్రశ్నిస్తూ ఉంది, తెలంగాణ మహిళ ప్రశ్నిస్తూ ఉంది, తెలంగాణ పేదలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎవరు అమలు చేస్తారు? ముఖ్యమంత్రి అమలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు రాహుల్ గాంధీకి సవాల్ చేస్తూ ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తూ ఉన్నాను, రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంది? మీరు అబద్ధాలు ఆడి అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ రైతులను మోసం చేయడమే తప్ప మీరు ఏ హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ రకంగా హామీలు అమలు చేస్తారో దానిపైన మీకు సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉందా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. మీరు ఇస్తానైనటువంటి ఆర్థిక సహాయము, చేస్తానైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం కావలసినటువంటి నిధులు ఏ రకంగా సమకూర్చుకుంటారు? మీ దగ్గర ఏమైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా? తెలంగాణ ప్రజల ముందు పెట్టాలి.